ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ఐబొమ్మ రవి, ఎస్, ఐబొమ్మ రవి గురించి గత కొద్ది రోజులుగా అంతా కూడా సాఫీగా కొనసాగుతుంది. ఆయన జైల్లో ఉన్నారు అని చెప్పేసి, అదేవిధంగా ఆయన బెయిల్ కోసం అప్లై చేసినట్టు తెలుస్తుంది. ఇక ఆ బెయిల్ అయితే ఈరోజు మంజూరు అవ్వడం జరిగింది, కానీ రెస్ట్రిక్షన్స్తో. మరి ఆ బెయిల్కి సంబంధించి మాట్లాడుకుందాం. ఆయన ఎప్పుడైతే మనకి ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి పైరసీ వాటిలో ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా ఆయన చేసిన తప్పు పని అయినప్పటికీ కూడా సామాన్యులందరికీ సినిమా దగ్గర అవ్వాలి అనే ఏకైక ఉద్దేశంతోనే చేశాడు అని చెప్పి సామాన్యులందరూ కూడా ఆయన సపోర్ట్ చేశారు. ఇక బెయిల్కి అప్లై చేయడంతో ఎట్టకేలకు బెయిల్ వచ్చింది, కానీ ఆయన పాస్పోర్ట్ని జప్తు చేశారు. పాస్పోర్ట్ని జప్తు చేసేసి ఆయన పాస్పోర్ట్ ప్రజెంట్ పోలీసుల వద్ద ఉంది. అండ్ అసలు కంట్రీ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. అదేవిధంగా ఆయన పైన లుక్అవుట్ నోటీస్ కూడా ఉండండి. కంప్లీట్గా ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది అన్నీ కూడా అబ్జర్వేషన్ కూడా చేయబోతుందని తెలుస్తుంది. సో ప్రజెంట్ ఆయన అటు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తూ అటు వెళ్తున్న ఆ వీడియోస్ అయితే వైరల్గా మారాయి. అందరికీ గుర్తుండే ఉంటుంది పైరసీ విషయంలో. అటు ఇమ్మాడి రవి, ఆయన పేరు ఇమ్మాడి రవి. ఆయన ఎట్టకేలంటే భార్యనే పట్టించింది. అప్పట్లో ఆయనకి సంబంధించి రోజు వార్తలు వింటూ వస్తున్నాం. అయితే ఆ కేసుకి సంబంధించి సరే ఆయన ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు బయటకు రాకపోవడము, ఏదైతే ఆధారాలు బయటకు వచ్చాయో, ఆయన దగ్గర అప్రాక్సిమేట్లీ 17,000కు పైగా సినిమాలు ఉన్నట్టుగా. అంటే ఒకప్పటి జగదేక వీరుడు అతిలోక సుందరి టైం నుంచి, దానికంటే ముందు వచ్చిన ఫస్ట్ సినిమా నుంచి కూడా ప్రతి ఒక్క సినిమాకి సంబంధించిన హెచ్డి ప్రింట్ ఆయన దగ్గర ఉంది. అంటే ఒక సినిమాకి సంబంధించి ఆయన ఏమనుకున్నారు ఏంటి, మరి ఈయన వెనకాల ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించి చాలానే ఇన్వెస్టిగేషన్ నడిచింది. కానీ ఆయన వెనకాల ఎవరున్నారు ఏంటి, అటు సైడ్ నుంచి మరి యుఎస్ఏలో ఎవరున్నారు ఏంటి, వాళ్ళ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. కానీ ఎక్కువగా ఆధారాలు ఏవి బయటకు రాలేవు అనే వార్త కూడా వినిపిస్తుంది. ఏదైతే ముందు వచ్చాయో ఆయనకి సంబంధించి హయ్యర్ అథారిటీస్ కొంతమంది అమెరికాలో ఉన్నారని, కొంతమంది కెనడాలో ఉన్నారని అప్పట్లో వచ్చిన వార్తలు అవే ఎట్టకేలకు నిజమయ్యాయి. ఓవరాల్గా ఇమ్మాడి రవికి సంబంధించి ఆయనకి బెయిల్ రావడంతో ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదిక మెయిన్లీ ట్విట్టర్లో చాలామంది దానికి సంబంధించి వీడియోలు పెడుతూ ఉన్నారు. ఎట్టకేలకు మా హీరో అంటూ పెడుతున్నారు. ఆయన హీరో కాదు, ఒక్కసారి మనము ఆయన చేసింది తప్పు, ఆయన మంచి కోసం చేశాడా చెడు కోసం చేశాడా అని కొద్దిసేపు పక్కకు పెట్టేసి చేసింది ఎలాంటి పని, ఆయన ఏదైతే మనకి సినిమాలకి సంబంధించి వీడియోలు, మన సినిమా కంప్లీట్గా హెచ్డి ప్రింట్ 4K ప్రింట్ ఉండేది ఐబొమ్మలో. కానీ ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇంకో ఐబొమ్మ ఒకటే ఉందా అని ఇటు చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు. మూవీ రూల్స్, ఇంకా అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్స్లలో కూడా ఇలాంటి సినిమాలకు సంబంధించిన లింక్స్ ఉంటాయి, అదే డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి కదా, ఐబొమ్మ రవిని ఎందుకు పట్టుకున్నారు, ఇంకా చాలా ఉన్నాయి, వాటి అన్నిటినీ కూడా ఆపారు. కానీ ఐబొమ్మ రవి కేసు వచ్చినప్పటి నుంచి ఈ పైరసీ అనేది నిజంగానే తక్కువైందనే చెప్పాలి, కొంత గొప్ప. దీనికన్నా ముందు దీనికంటే ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. అదేవిధంగా ముందు కంటే ఎక్కువగా కొంచెం ఈ పైరసీ చేసే వాళ్ళందరినీ తొందరగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా చాలా విషయాలకు సంబంధించి పోలీసులు ఎందుకు ఇంత జాగ్రత్తగా తీసుకోరు, సినీ ఇండస్ట్రీ కాబట్టి ఇంత ఫోకస్డ్గా చేశారు మీరు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈయనకు బెయిల్ రావడంకి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఆయనకు బెయిల్ మంచిగా ఇచ్చారా, ఇవ్వకపోయి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.